హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఎనీవే బిగ్ బాస్లో కెప్టెన్సీ అయితే సంజన గెలిపించారని అనుకోవాలి. ఎనీవే ఎందుకంటే అక్కడ మనీష్ అనే అతను సంచాలకుగా ఫెయిల్ అయినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటారా? చూడండి క్లారిటీ. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో సంచాలక్ మెయిన్, ఎందుకంటే ఎటువైపు పార్షియాలిటీ చూపించకుండా సంచాలకుగా వ్యవహరించాలి. బట్ కానీ రాము రాథోడ్ని అయితే గట్టి టార్గెట్ చేసినట్టున్నారు. అబ్బా, తనైతే గేమ్ చాలా టఫ్ ఇచ్చాడు వాళ్ళకి. తన హోల్స్ అన్నీ పీకేస్తే కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయి తట్టుకు నిలబడ్డాడు. ఎండింగ్లో ఇంకా తట్టుకోలేకపోయాడు అనమాట. ఎనీవే దమ్ము శ్రీజ గట్టి కాంపిటేటర్ అవ్వచ్చు, బట్ కానీ ఇక్కడైతే రాము రాథోడే గట్టి కాంపిటీషన్ ఇచ్చాడు అందరికీ చెప్పాలి అంటే. బట్ దమ్ము శ్రీజాని ఎవరు టార్గెట్ చేసినట్టు అనిపించలేదు. పక్కా సంజనాని కెప్టెన్సీ చెయ్యాలి అనేదే అక్కడ కనిపించింది గేమ్ వైజ్ చూసుకుంటే. ఎందుకు అంటారా, మనీష్ అందరికీ ఇచ్చాడు. ఎప్పుడైతే దమ్ము శ్రీజాకి సంజన పాత్రలో ఎప్పుడైతే ఉందో ఎక్కువ హోల్డ్ అంతా సంజనాకే ఇచ్చాడనమాట. సంజనానే వెళ్ళమన్నాడు. చాలా వరకు ఇమాన్యుల్ వీళ్ళెవరు వెళ్ళేకి ఎక్కువ ఛాన్స్ రాలేదు. సంజన ఆటోమేటిక్గా అందరినీ టార్గెట్ చేసింది. తను ఇంకా కెప్టెన్సీ గెలవడానికి ఈజీ వే అయిపోయింది. ఎనీవే ఈ వీక్ కెప్టెన్సీ అయితే సంజన అయ్యారు. యాక్చువల్లీ నామినేషన్స్లో కూడా ఉన్నారు, ఇంకా సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇంకా నామినేషన్స్ విషయానికి వస్తే నామినేషన్లో ఫుల్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఫ్లోరాకి అలాగే సృష్టికి అయితే లీస్ట్ ఓటింగ్ ఉంది. ఎక్కువ కూడా వాళ్ళు గేమ్ వైజ్ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్టు కనిపించలే. అంతేకాదు సంజన కెప్టెన్ అయ్యాక టార్గెటెడ్గా కొందరు పర్సన్స్ని చూస్ చేసుకున్నట్టు చెప్తుంది. ఎనీవే నన్ను ఇంప్రెస్ చేయాలి. బిగ్ బాస్ తనకి మెయిన్ తనకు ఒక పవర్ ఇచ్చారనమాట. కెప్టెన్సీగా గెలిచినందుకు తను ఓనర్లు అయ్యింది, తను ఏదైనా చేయొచ్చు అని తనకు ఒక బెనిఫిట్ అనేది వచ్చింది. ఆ బెనిఫిట్ యూజ్ ప్రకారంగా నా లగేజ్ చాలా ఉంది, నేను చెప్పినట్టు నన్ను ఎవరైనా ఇంప్రెస్ చేయాలని చెప్పింది. అప్పుడు ఇమాన్యుల్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు బట్ హెల్ప్ చేస్తాను అన్నాడు. అట్లానే తను ఫ్లోరాని హెల్ప్ చేయమంది. బట్ ఫ్లోరా అయితే నో అని చెప్పేసింది. బిగ్ బాస్కి చెప్పింది నేను ఓనర్ని, తను ఏది చెప్తే చేయలేదు అంది. ఇంకా తనైనా దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా మిగిలిన వాళ్ళైతే కొందరు హెల్ప్ చేశారు. ఎనీవే సంజనాకి అయితే స్పెషల్ రూమ్ వచ్చింది, అట్లానే కెప్టెన్సీ వచ్చింది. ఇంకా ఈ వీక్ తను సేఫ్ జోన్లో కూడా ఉంది. ఇంకా ప్లస్ ఈ వీక్ తను ఎంత నామినేషన్స్లో ఉన్నా తనకైతే ఓటింగ్ ప్రకారంగా ఉంది, నో ప్రాబ్లం. ఇంకా ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే సంజన ఫ్లోరా అలాగే సృష్టి వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్లో చూసుకుంటే 99.9% రేపొద్దున అయితే ఫ్లోరా ఎలిమినేషన్లో ఉంటుంది. అంతేకాదు ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో తను ఏం చెప్తుందో కూడా చూడాలి. లేదంటే సృష్టి కూడా అవ్వచ్చు. నాకు తెలిసి సృష్టి అయితే అవ్వకపోవచ్చు. ఐ థింక్ ఎప్పుడు లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళకంటే ఆ పైన ఎవరైతే ఉంటారో అప్లో వాళ్ళనే ఎలిమినేట్ చేస్తారు బిగ్ బాస్లో మనం ఎవ్రీ సీజన్ చూసుకుంటే కనుక. ఇంకా హరీష్ గారు కూడా అంతే, చాలా ఓవర్గా మాట్లాడతారు. మన షో అబ్జర్వ్ చేసినట్టయితే ఒక క్లారిటీగా చూడండి. బిగ్ బాస్ హౌస్లో వర్డ్స్ అనేది కరెక్ట్గా మాట్లాడాలి, ఫ్లిప్ అవ్వకూడదు. అలానే ప్రియా కూడా రాంగ్ వర్డ్స్ యూజ్ చేసింది. తొక్కలో గేమ్స్ అట్లా అని చెప్పింది కరెక్ట్గా నిన్న టాస్క్లో అబ్జర్వ్ చేస్తుంటే. ఇంకా అంతేకాదు ఇంకా హరీష్ అయితే డిస్కషన్ పెట్టాడు. డిస్కషన్లో ఒక వర్డ్ అన్నాడు, అది బిగ్ బాస్ నాకు సార్ రేస్ చేస్తారో లేదో తెలియదు. ముగ్గురు ఆడవాళ్ళని చూస్తున్నాను ఈ బిగ్ బాస్ హౌస్లో అన్నారు. ఓకే, లేడీస్ని లేడీగా కంపేర్ చేస్తే నో ప్రాబ్లం. తనుజాని అలాగే భరణిని ఇమాన్యుల్ని వీళ్ళ ముగ్గురు లేడీస్ కిందే నాకు కనిపిస్తున్నారు అన్నాడు. హరీష్ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు అన్నప్పుడు వాళ్ళ ముందే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పొచ్చు, బట్ బ్యాక్ బెంచింగ్ చేస్తున్నట్టే ఉంటాడు. బట్ తనేంటో అర్థం కాలేదు, తనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకుని అందరి మీద డిమాండ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో అయితే. ఎనీవే ఇంకా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఇంటర్వ్యూలో అయితే ఈసారి శివాజీ గారు ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా శివాజీ గారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు కాబట్టి 99% ఇంటర్వ్యూ కూడా అలాగే ఉండొచ్చు. ఎనీవే ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఉంటుంది బిగ్ బాస్ బస్ కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.